వెల్కమ్ టు N2 న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. రెండవది. మూడవది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలామంది, విజయశాంతి గారు, చాలామంది పార్టీలు పెట్టారు. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అన్న ప్రశ్న సారయ్య గారు అడిగారు, కేసీఆర్ మన మనిషి. నేను ఒక మాట అంటున్నా బ్రదర్, అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, మేమంతా ఎక్కడిది. ఏ ఒక్క వర్గానికి తెలంగాణలో ఏం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో హృదయం ఉన్న మనిషి అవుతాడు. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మన మనిషి అవుతాడా? తెలంగాణ కోసం అనునిత్యం తహతహలాడి తనలాడి తెలంగాణ ప్రజలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మన మనిషి అవుతాడు. ఎందుకు కేసీఆర్ మన మనిషి అవుతాడు అంటే ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్గా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.